మనం ఇప్పటికే చాలాసార్లు చెప్పుకున్నాం. చాలామంది హీరోలు సినిమా అంటే ప్రాణం పెడతారు. సినిమా హిట్ అవ్వాలని అహర్నిశలు కష్టపడి పనిచేస్తారు. కానీ ఒకసారి స్టార్డమ్ వచ్చిన తర్వాత గతంలో వారు చేసిన కొన్ని పనులను ఇప్పుడు పక్కన పెడుతున్న సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. మరి అంతలా తమ సినిమా కోసం పాటుపడే స్టార్ సెలబ్రిటీస్ అంతా కూడా ఒకప్పుడు చేసిన పనులు వారికి ఎంతో ఇష్టమైనవి అయినప్పటికీ కూడా ఇప్పుడు చేయలేకపోతున్నారు. మరి ఆ స్టార్ హీరోలు ఎవరు, వారు చేసిన ఇష్టమైన పనులు ఏంటి, ఎందుకు ఇప్పుడు చేయలేకపోతున్నారు అన్న విషయాలను తెలుసుకుందాం. ముందుగా రాఘవ లారెన్స్ పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది మాస్ స్టెప్స్. ఎన్నో సినిమాలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు. చిరంజీవి, నాగార్జున హీరోల అండదండలు ఉండి తెలుగులో చాలా ఏళ్ల పాటు కష్టపడి పనిచేసిన లారెన్స్ ప్రస్తుతం అసలు కొరియోగ్రాఫర్ గానే పనిచేయడం లేదు. తనకు ఎంతగానో గుర్తింపు తెచ్చిన డ్యాన్స్ ని పక్కన పెట్టి కేవలం హీరోగానే సినిమాలు చేస్తూ వెళ్తున్నారు రాఘవ లారెన్స్. అందుగల కారణం కొరియోగ్రఫీ చేస్తే వచ్చేది అడపాదడపా డబ్బులు మాత్రమే, కానీ ఒక సినిమా హీరో అంటే ఆ రేంజ్ వేరే కదా. ఇక అల్లు అర్జున్ నటనకు ఎంత ప్రాధాన్యత ఇస్తాడో డ్యాన్స్ కి కూడా అంతే మక్కువ చూపిస్తాడు. అల్లు అర్జున్ డ్యాన్స్ స్టెప్స్ లకి పడిపోని అమ్మాయి ఉండరు. గతంలో ఆయన చేసిన అన్ని సినిమాల్లో మంచి మాస్ ఐటమ్ నెంబర్స్ ఉండేవి. కానీ ఇప్పుడు కేవలం యాక్షన్ అలాగే కథపై ఫోకస్ చేస్తూ డ్యాన్స్ ని పక్కన పెడుతున్నారు. ఆయన గతంలో చేసిన రేంజ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇప్పుడు ఏ సినిమాలోనూ కనిపించడం లేదు. అందుకు గల కారణం ఖచ్చితంగా డ్యాన్సులు మాత్రమే సినిమాను నిలబెట్టవు. కథనము అలాగే మాస్ సన్నివేశాలు, ఎమోషన్స్ సినిమాను నిలబెడతాయి. కాబట్టి ఆయన వాటి మీద ఫోకస్ చేశారు. ఇక అల్లరి నరేష్ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది ఆయన చేసిన కామెడీ హీరో వేషాలు. అల్లరి అనే పేరు కూడా ఆయనకు అలాంటి ఒక హీరో పాత్రతోనే వచ్చింది. మరి ఇప్పుడు ఆయన అల్లరి వేషాలు వేయడం మానేశారు అంటే కామెడీ చిత్రాలు చేయడం లేదు, పూర్తి స్థాయి సీరియస్ గా ఉన్న పాత్రలు చేయడానికి ఇష్టపడుతున్నారు. అందుకల ప్రధాన కారణం కామెడీ అనేది ముందులాగా పండడం లేదు. పైగా ప్రతి సినిమాలోనూ కామెడీ చేయాలంటే ఎలా కుదురుతుంది చెప్పండి.